హలో హలో రాజా, నిన్ను మీ నాన్నగారు రమ్మంటున్నారు. బాబు, రాజమండ్రిలో ఉన్న పార్వతమ్మకి నువ్వు ఒకే ఒక కొడుకునని, నీకు ఈయన ఒకే ఒక నాన్నని చెప్పి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా పార్వతమ్మకి తను ఒకే ఒక కూతురునని, ఈ అమ్మాయికి ఈయన ఒకే ఒక నాన్నని అంటోంది. మీ ఇద్దరిలో అసలెవరో నకిలీ ఎవరో మాకు ఇప్పుడే తెలియాలి. మా నాన్నని నాన్నని పిలవడానికి నీకెంత ధైర్యం? మా నాన్నని నాన్నని పిలవడానికి నీకెంత ధైర్యం? మా నాన్నని నాన్నని పిలవడానికి నాకు మాత్రమే హక్కుంది. మా నాన్నని నాన్నని పిలవడానికి నీకేమాత్రం హక్కు లేదు. నాన్న, ఇది పెద్ద అబద్ధాలు కోరు. ముందు దీన్ని బయట పంపించండి. డాడీ, ఇతని మాటలు నమ్మొద్దు. మన కుటుంబ విషయాలు తెలుసుకొని మీ కొడుకులాగా ఇక్కడికి వచ్చి మన ఆస్తిని అనుభవిద్దామని చూస్తున్నాడు. ఏమిటే వాగుతున్నావు? అప్పారావు, ముందు పోలీసులకు ఫోన్ చేయి. అవును, పోలీసులకు ఫోన్ చేయండి. మేం చేయాలో మాకు తెలుసు, మీరు చెప్పక్కర్లేదు. ఇదిగో చూడండి, మీ ఇద్దరికి ఒక అవకాశం ఇస్తున్నాను. పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను వెళ్ళను. నేను వెళ్ళను. నేనే ఈయన కూతుర్ని అనడానికి సాక్షి ఈ ఫోటో చాలు. నా దగ్గర ఉంది అలాంటి ఫోటో. ఎవడయ్యా ఫోటో స్టూడియో వాడు? కాపీలు తీసి ఒక్కొక్కటి ఇక్కడ పంపుతున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ మొహం పగులుతుంది. నేను వెళ్ళను. ఏమిటిది పోట్లాట అలరి? ఇదేమన్నా ఫిష్ మార్కెట్ అనుకున్నారా? 20 సంవత్సరాలు వెతికి వెతికి మా నాన్న దగ్గరకు వస్తే నాకు ఇలాంటి సన్మానం జరుగుతుంది అనుకోలేదు. మా అమ్మతో నాన్న పరమ దుర్మార్గుడని చెప్తే, కాదు నిన్ను చూసిన మరుక్షణమే ఆయన నిన్ను దగ్గరకు తీసుకుంటారని చెప్పింది. కానీ నాకు ఇలాంటి పరాభవం జరిగింది. సరే, నేను వెళ్ళిపోతాను. కానీ నా దగ్గర డబ్బు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. నడి వీధిలో అడుక్కు తిని బతకాల్సిందే. ఎవరైనా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే మా నాన్న చక్రవర్తి నన్ను బాగా పాలు చేశారని చెప్తాను. సార్, ఆ అమ్మాయి నిజంగా అన్నంత పని చేస్తే మీ పరువు ఏమవుతుంది? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? వీళ్లకు నేనేం అపకారం చేశాను? బాబు ప్లీజ్, కాసేపు ఇద్దరు బయటకు వెళ్తారా? ఆయన ఆలోచించుకుంటారు. ప్లీజ్ ప్లీజ్. ఇంకా ఏముంది ఆలోచించుకోవడానికి? నో, నా పరువు ప్రతిష్ట ఆఖరికి ప్రాణం పోయినా సరే వీళ్ళు చెప్పేది నేను ఒప్పుకోను. సార్, పార్వతీమ్మ మిమ్మల్ని వదిలి వెళ్ళేటప్పుడు గర్భంతో ఉంది కదా. ఆ తర్వాత ఆమెకి ఒక బిడ్డ పుట్టుండొచ్చు. ఆ బిడ్డ మగైనా అయి ఉండొచ్చు, ఆడైనా అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో ఆ బిడ్డ ఒకరై ఉండొచ్చు, అవకపోయి ఉండొచ్చు. అప్పారావు, నేను ఇప్పటికే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నన్ను మరీ కన్ఫ్యూజ్ చేయకు. అందుకే ఈ కన్ఫ్యూజన్ తీరే వరకు వాళ్ళిద్దరిని మన దగ్గరనే ఉండనివ్వండి. మరి అందరికీ ఏమని చెబుతావు? లేడీ సెక్రటరీ. లేడీ సెక్రటరీయా? లేడీ సెక్రటరీ, దుప్పు సెక్రటరీ అంటూ అలా బార్ల నోరు తెరవకు. ఫ్రిడ్జ్ తెరిచినట్టు చాపన కంపు కొడుతుంది. రేపు వచ్చే ఎలక్షన్ లో ఆడవాళ్ళు ఓటు పడాలంటే మన ఇద్దరు అడిగితే ఓట్లు వేయరు, తలుపేస్తారు. అందుకే అందమైన ఆడ సెక్రటరీని అపాయింట్ చేశారు అయ్యగారు. అంతే కదండి? రంగ నేనేమో మగ సెక్రటరీ, ఈవేళ ఆడ సెక్రటరీ. ఏమిటి అల్లు గారు ఇలా సెక్రటరీల పోషణ మొదలెట్టారు? అదంతా మీకు అనవసరం. అప్పారావు, సార్, లేడీ సెక్రటరీ ఉండడానికి రూమ్ ఏర్పాటు చేయి. అలాగే. అన్నయ్య, ఇలా సెక్రటరీలకి స్టెనోలకి ఆఫీస్ కుర్రాళ్ళకి ఇంట్లో రూములు ఇస్తే ఇంట్లో వాళ్ళంతా హాల్లో పడుకోవాలి. ఒరే హరే, ఈ ఇల్లు నాది. నా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నేను చేసే పని ఇష్టం లేని వాళ్ళు, కష్టంగా ఉన్న వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఇందులో కష్టమే ఉంది బాబు. 100 మంది సెక్రటరీలు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఏదో మొదలు చదువుకుంటాం. అమ్మా, నీ పేరేమిటి తల్లి? రోజా తాతయ్య గారు. రోజాయా మంచినన్న కూజాయా? బాజాలో మోగడానికి తయారైంది కొంపలో. ఏ రాజా, కాకినాడ కాజా, అనవసరంగా నా జోలికి రాకు. నేను తలుచుకుంటే తుప్పు రేగిపోతే. నాతో పెట్టుకోకు. ఏయ్ అప్పారా, ఏమిటయ్యా సెక్రటరీలు ఇద్దరు శత్రువులా తయారయ్యారు? వాళ్ళు శత్రువులో మిత్రులో నీకెందుకయ్యా? సంబంధం లేని విషయంలో అనవసరంగా దూరకు. ఇదిగో, పని పాట లేకుండా 3 పూట్ల తేరగా కూర్చుని తింటున్నావుగా. రంగ ఇదిగో, ఈ రంగ నీ గదిలోకి వెళ్ళి అక్కడ చెప్పుకో. రంగా, ఇంకా ఇక్కడే నిలబడారేంటి? వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. గేట్ ఎవరో డూప్లికేట్ ఎవరో 10 మందిలో రోడ్డు మీద తెలుస్తాను. పద, సెంటర్ లో చెడు కూడా ఆడించేస్తా. పదవే, దెబ్బేమిటో రోడ్డు మీద చూపిస్తాను. అబ్బా అంటావు. ఆగండి. 10 మందికి తెలిస్తే మర్యాద మంట కలిసిపోతుందని మీ ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చా. ఇక్కడికి వచ్చి అల్లరి చేసి ఊరు మొత్తం తెలియ చేయాలని ప్లాన్ వేశారో మెడపెట్టి కట్టేస్తా. సంఖలో చోటిస్తే రెచ్చికెక్కుతున్నారేంటి? దేనికైనా ఒక లిమిట్ ఉంది. నీకు అదే మాట. వెళ్ళవయ్యా, పెద్ద మనిషి, వెళ్ళవయ్యా.
ఆ, తల్లి అమ్మా నువ్వు వెళ్ళమ్మా రామ్మా. ఏమండి, ఈరోజు శ్రావణ శుక్రవారం, పూజ పూర్తయింది, హారతి తీసుకోండి. ఏమిటి